విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే వారికి విద్యతో పాటు అన్ని అంశాల్లో ప్రావీణ్యం తీసుకొచ్చే విధంగా మెళకువలు నేర్పించడంతో పాటు విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఛేదించే విధంగా తమ పాఠశాల విద్యాబోధన చేస్తున్నట్లు శ్రీ దర్శన్ పాఠశాల కరెస్పాండెంట్ రవి ప్రిన్సిపల్ మానస తెలిపారు. హస్మత్పేట డివిజన్ అంజయ్ నగర్ శ్రీ దర్శన్ పాఠశాల 2వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2వ వార్షికోత్సవంలో భాగంగా చిన్నారులు చేసిన నృత్యాలు, నాటికలు, డాన్సులు, చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. సామాజిక అంశాలపై విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటికలు అందరినీ ఆలోచింపజేశాయి. యోగా, మార్షల్ ఆర్ట్స్, పిరమిడ్లలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మానస మాట్లాడుతూ 2వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో చదువుతో పాటు సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వివిధ రకాలు నిర్వహించి వారిలో ప్రతిభకు పట్టం కడుతున్నట్లు తెలిపారు. విద్యాబోధనలో అన్ని పాఠశాలల మాదిరిగా కాకుండా విద్యార్థులకు సకాలంలో అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేస్తూ వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడం లక్ష్యంగా పాఠశాల సిబ్బంది, అధ్యాపకులు పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా భాజపా సీనియర్ నాయకుడు తిరుపతి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని, శ్రీ దర్శన్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ గొప్పగా ఉందని కితాబిచ్చారు. విద్యార్థుల్లో గొప్ప సంకల్పం ఉందని, వారిని గొప్ప విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. శ్రీ దర్శన్ పాఠశాల అంచెలంచెలుగా ఎదిగి మరిన్ని బ్రాంచ్లను నెలకొల్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. These are our kids, students of Sri Darshan, which you believed and we made it into reality. You dream, we make it. So our students, to teach them and make them strong for their next class. I really thank Mother teacher for her efforts. We have all seen them on the stage, how they have performed. Now she proudly shows. నా పేరు మానస అండి. నేను శ్రీ దర్శన్ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మా మొదటి యాన్యువల్ డే జరుపుకోవడం జరిగింది. దీనికి విచ్చేసిన మా తిరుపతి అన్న గారు కానివ్వండి, అజిత్ అన్న గారు, రమేష్ అన్న గారు, దీనికి వచ్చి మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి. మా పిల్లలను చూస్తుంటే మాకు చాలా అనిపిస్తుంది, చూస్తుంటే వాళ్ళు మా పిల్లలని అనిపిస్తుంది. మేము చాలా సంతోషిస్తున్నాము. అసలు మేము ఏమో అనుకున్నాము, అరే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అవుతుందో అని, కానీ చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ దర్శన్ స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ డైరెక్టర్ రవికుమార్ గారికి, ప్రిన్సిపల్ మానస గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. స్కూల్ పిల్లల ప్రతిభ చూస్తుంటే వాళ్ళు నిజంగా అద్భుతాలు సృష్టిస్తున్నారు. మామూలు ఒక చిన్న బస్సులో స్కూల్ పెట్టి ఇంత లెవెల్లో పిల్లలకు మంచి టాలెంట్, అద్భుతమైన ప్రతిభ పాఠవాలు చూపిస్తున్నారు. మొన్న సైన్స్ ఎగ్జిబిషన్ రోజు కూడా నేను సందర్శించిన రోజు కూడా చూసిన పిల్లలు చాలా అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. అంటే 2 సంవత్సరాలనే స్కూల్ను ఈ రేంజ్కి తీసుకొచ్చారంటే రాబోయే రోజులలో వీళ్ళ విద్యా సంస్థలు మరో మల్లారెడ్డి ఎదిగే అవకాశం ఉందని నేనైతే భావిస్తున్నా. అట్లా ఎదగాలని ఆశిస్తున్నా. ఈ స్కూల్ మంచి ఉన్నత స్థాయి తీసుకెళ్ళాలి. ఈ పిల్లలు కూడా ఒక అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో రాబోయే రోజులలో మంచి ఎదగాలని, రాబోయే రోజుల్లో ఈ దేశానికి సేవ చేయాలని, నేటి బాలలే రేపటి పౌరులాగా మంచి ప్రతిభా పాఠాలతో ఈ దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అభినందన తెలియజేసుకుంటున్నా. వాళ్ళు ఈ స్కూల్ నిజంగా మంచి ప్రతిభా పాఠాలు నేర్పిస్తున్నారు. మంచి టీచర్లు కానీ, వీళ్ళ స్కూల్ స్టాఫ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నారు. పిల్లలు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను గెస్ట్గా పిలిచినందుకు చాలా ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ